అందర్కీ నమస్కారం. అడవిలో ఉద్యోగం ఊహించుకుంటేనే ఎంత బావుంటుంది కదా. పచ్చని చెట్ల మధ్య వన్యప్రాణులతో కలిసి పనిచేయడం చాలామందికి ఇదొక కల. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఒక అధికారి కెరియర్ ఎలా ఉంటుందో ఆ ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం జీతం కోసం చేసే ఉద్యోగం కాదండి. అంటే ఇది మన భూమిని, మన భవిష్యత్తును కాపాడే ఒక పెద్ద బాధ్యత అన్నమాట. ఈ స్ఫూర్తితోనే ఈ అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. అసలు అటవీ శాఖకు నిజమైన హీరోలెవరంటే ఫీల్డ్లో అంటే క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్లే. ముందుగా వాళ్ల కీలక పాత్రలేంటో చూద్దాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా ఎఫ్బీఓ. ప్రతి అడవిలో ఒక నిర్దిష్టమైన ఏరియానే బీట్ అంటారు. ఆ బీట్కు ఈయనే బాస్, ఈయనే గార్డియన్. అడవిలో ప్రతి అడుగు ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. చూడండి, ఒక ఎఫ్డీఓ బాధ్యతలు ఎంత పెద్దవో. ఒకవైపు అక్రమంగా కలప నరకకుండా చూడాలి, మరోవైపు పులుల్ని లెక్కపెట్టడంలో సాయం చేయాలి. అంతేనా, అక్కడున్న గిరిజనులతో కలిసి పనిచేయాలి. ఇది ఆఫీస్లో కూర్చుని చేసే జాబ్ అస్సలు కాదు. ప్రతిరోజూ ఒక కొత్త అడ్వెంచర్ లాంటిది. సరే, మరి ఎఫ్బీఓలకు సపోర్ట్ ఎవరు? వాళ్లే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు అంటే ఏబీఓలు. ఈ అటవీ సంరక్షణ అనే పెద్ద పనిలో వీళ్ళు ఎఫ్బీఓలకు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్బీఓ ఆ బీట్ టీమ్కి కెప్టెన్ అనుకుంటే, ఏబీఓని వైస్ కెప్టెన్ అనుకోవచ్చు. ఒకరు ప్లాన్ చేస్తే ఇంకొకరు దాన్ని అమలు చేయడంలో హెల్ప్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే అడవి సేఫ్గా ఉంటుంది. ఓకే, వాళ్ల రోజువారీ పనులు చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి, కరెక్టే. కానీ కెరీర్ పరంగా వాళ్ల ఫ్యూచర్ ఏంటి? ఈ గ్రీన్ యూనిఫామ్లో వాళ్లు ఎంత పైకి వెళ్లగలరు? చూద్దాం పదండి. ఇప్పుడు మనం కెరీర్లో ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుగుతారో తెలుసుకుందాం. చూడండి, ఒక ఎఫ్బీఓగా జర్నీ స్టార్ట్ చేస్తే వాళ్ల పనితీరు, డెడికేషన్ బట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా, ఆ తర్వాత డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా, చివరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాంటి పెద్ద పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇది చాలా క్లియర్గా ఉన్న ఒక కెరియర్ పాత్ అన్నమాట. అయితే ఈ గ్రోత్కి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ప్రమోషన్ రావడానికే సుమారుగా 5-8 సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే ఇది కేవలం వాళ్ల పర్ఫార్మెన్స్ మీదే కాదు, అప్పుడున్న వేకెన్సీస్, డిపార్ట్మెంట్ పెట్టే ఎగ్జామ్స్, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. యూనిఫామ్ సర్వీసెస్ అంటే మనకు ముఖ్యంగా రెండే గుర్తొస్తాయి. ఒకటి ఫారెస్ట్, ఇంకొకటి పోలీస్. రెండూ చాలా గౌరవప్రదమైనవే. కానీ ఒక వ్యక్తికి ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, ఎఫ్బీఓ జాబ్లో స్ట్రెస్ తక్కువ, ప్రశాంతంగా ప్రకృతితో కలిసి పనిచేయొచ్చు. అదే ఎస్ఐ జాబ్కొస్తే ప్రమోషన్లు ఫాస్ట్గా ఉంటాయి, కానీ టెన్షన్, ప్రెషర్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామనే దాన్ని బట్టే మన చాయిస్ ఉండాలి. ఇక డబ్బుల విషయానికి వస్తే ఇక్కడ గ్యాప్ చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్టార్టింగ్ శాలరీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కన్నా చాలా ఎక్కువ. ఫినాన్షియల్ సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లకు ఎస్ఐ జాబ్ అట్రాక్టివ్గా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఫైనల్గా డెసిషన్ అనేది పూర్తిగా పర్సనల్ చాయిస్. ప్రకృతి, పీస్ఫుల్ లైఫ్, మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవి కావాలనుకుంటే ఎఫ్బీఓ బెస్ట్ ఆప్షన్. లేదు, పవర్, ఫాస్ట్ కెరియర్ గ్రోత్, ఎక్కువ శాలరీ ఇవి మన గోల్స్ అయితే అప్పుడు ఎస్ఐ వైపు వెళ్లడం బెటర్. ఈ ఉద్యోగాలు సంపాదించాలంటే కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు, ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉండాలి. మరి ఫారెస్ట్ ఆఫీసర్ కావడానికి ఉండాల్సిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పురుషులైతే మినిమం 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అదే మహిళల విషయానికొస్తే కనీసం 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఇక ఫిజికల్ టెస్ట్ విషయానికొస్తే ఇది చాలా టఫ్గానే ఉంటుంది. పురుషులు 4 గంటల్లో ఏకంగా 25 కిలోమీటర్లు నడవాలి. మహిళలు అదే 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడవాలి. అంటే వాళ్ల స్టామినాకి, ఓపికకి ఇదొక పెద్ద పరీక్షనమాట. అంతేకాదు, హైట్, వాకింగ్ టెస్ట్ పాస్ అయితే సరిపోదు. మెడికల్గా కంప్లీట్గా ఫిట్గా ఉండాలి. కంటిచూపు బాగుండాలి. నాక్ నీస్, ఫ్లాట్ ఫుట్ లాంటివి ఉండకూడదు. ఎందుకంటే అడవిలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎలాంటి కఠినమైన పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక కెరియర్కి నిజమైన అర్థమేంటి? అధికారమా? ప్రశాంతత? సమాజంలో హోదానా? లేక ప్రకృతితో మమేకమై బ్రతకడమా?
ఈ ప్రశ్నకు మీ సమాధానమేంటో ఆలోచించండి. అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.